హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అందుకే టెక్ న్యూస్ ఎపిసోడ్ చెప్పలేదుగా 1567. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి వివో T3 Pro ఈ మొబైల్ని ఇప్పుడు వివో అయితే టీజ్ చేస్తుంది అనమాట. త్వరలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. T2 Proకి సక్సెసర్ కింద ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ వేరేం కాదు, మనకి 21వ తారీఖున ఐక్యూ G9S సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. G9S Pro అని చెప్పి అందులో ఒక మొబైల్ అయితే ఉంటుంది. అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు T3 Pro పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 7th Generation 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన T2 Proలో మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ఈ ప్రాసెసర్ అయితే ఉంది. అలాగే మనకి బ్రైట్నెస్ నిట్స్ ఈ మొబైల్లో 4500 నిట్స్ అయితే ఉండబోతున్నాయి. కర్వ్ డిస్ప్లేతోనే రాబోతుంది అనమాట. రేట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతుంది అనమాట. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారనేది. సో నేను అనుకోవడం ఐక్యూ మొబైల్తో కంపేర్ చేస్తే ఒక ₹1000 ప్రైస్ ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A06 వియత్నాంలో లాంచ్ చేశారు. సో త్వరలో ఈ మొబైల్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇది ఒక 4G మొబైల్, 6.7 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హెలియో G85 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ రేర్ సైడ్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుందన్నమాట. ఈ మొబైల్ వియత్నాంలో ప్రైస్ చూస్తే వీళ్ళు దాదాపుగా ₹10,700 4GB 64GB వేరియంట్ ప్రైస్ పెట్టారు. ఒక 4G మొబైల్కి వియత్నాంలోనే వాళ్ళు అంత ప్రైస్ పెట్టారంటే మరి ఇండియాలోకి వచ్చాక మరి ఏ ప్రైస్ పెడతారో చూడాలి. ఇది చాలా ఓల్డ్ డిజైన్తో తీసుకొస్తారు. ఆ వాటర్ డ్రాప్ నాచ్ ఇవన్నీ ఇప్పుడు మనకి ₹6,000-7,000 కూడా పంచువల్ డిస్ప్లేతో చక్కటి మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఐక్యూ నుండే ఐక్యూ G9 టర్బో. యాక్చువల్గా ఈ మొబైల్ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ 8th Generation 3 ప్రాసెసర్ అనుకుంటా ఆ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అందులోనే టర్బో ప్లస్ లాంచ్ చేయబోతున్నారు అనమాట. దీన్ని వీళ్ళు అక్కడైతే టీజ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో మీడియాటెక్ డెమెన్సిటీ 9300+ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. యాక్చువల్గా మన ఇండియాలోకి వీళ్ళు టర్బో తీసుకొస్తాం అనుకున్నాం, బట్ తీసుకురాలేదు. రీసెంట్గా మాకు జరిగిన ఒక బ్రీఫ్లో నేను అడిగాను వాళ్ళని. ఐక్యూ G9S సిరీస్ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించి బ్రీఫ్ జరిగింది మాకు. నేను అక్కడ అడిగా వాళ్ళని, మరి టర్బో పరిస్థితి ఏంటి, తీసుకొస్తారా లేదంటే వాళ్ళు నో కామెంట్ అన్నారు. అంటే వాళ్ళు ప్రస్తుతానికి దాని గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు. అంటే కొంచెం కూడా లీక్స్ కూడా ఇవ్వాలని వాళ్ళకైతే లేదనుకుంటా. సో ప్రస్తుతానికైతే మరి అది మన ఇండియాకి వస్తుందా రాదా అని తెలియదు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. బ్యాటరీ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన S24 అల్ట్రాలో ఇటు ఏ బ్యాటరీ వాడారో అదే బ్యాటరీతో 4885 mAh బ్యాటరీతో రాబోతుంది. బట్ మార్కెటింగ్ చేసేది మాత్రం వీళ్ళు 5000 mAh బ్యాటరీ అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తారు. అంటే తీసుకురావడం అలా తీసుకొస్తారు, 5000 mAh బ్యాటరీని రాసేస్తారు. అయితే మరో న్యూస్ కూడా బయటకు వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు తీసుకురాబోయే మొబైల్స్ ఏవైతే ఉంటాయో, యాక్చువల్గా మనకి S20 సిరీస్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు నోట్ సిరీస్ని డిస్కంటిన్యూ చేసి S20 అల్ట్రా అని చెప్పి నోట్ ఫీచర్స్తో S20 అల్ట్రాని అయితే మనకి పరిచయం చేసిన సంగతి తెలిసే. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మనకి 4 generations వీళ్ళు అల్ట్రాని అయితే మనకి తీసుకొచ్చారు. అయితే మరి వీళ్ళు ఆశించినంత లేదో, లేకపోతే నోట్ సిరీస్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేసినందుకు నోట్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారో మరి మొత్తానికి ఏమైందో కానీ మళ్ళీ నోట్ సిరీస్ని తీసుకురావాలని చూస్తున్నారు. కాకపోతే ఎలా తీసుకురావాలని అంటే, నోట్ అనేది లైనే కదా, డిజైన్ పరంగా అవే ఉంటాయి మనకి అల్ట్రాలో కానీ నోట్లో కానీ. సో ఇప్పుడు మనకు S25 అల్ట్రా కన్నా, అంటే S25 అల్ట్రా అనే బదులు S25 నోట్ అనే పేరు మీద తీసుకురావచ్చు అని తెలుస్తుంది. ఒకవేళ S25 సిరీస్లో కాకపోయినా S26 సిరీస్లో ఈ నోట్ని అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది అనమాట. అంటే S26 నోట్ అని పిలవాలి, అల్ట్రా ఉండదు ఇంకా అక్కడ. అలాగే మనకి ఈ ప్లస్ మోడల్స్ తీసుకొస్తారు కదా, ఇప్పుడు S24 ప్లస్ తీసుకొచ్చారు, తర్వాత S25 ప్లస్ తీసుకొస్తారు కదా, అక్కడ ప్లస్ తీసేసి ఆ ప్లేస్లో ప్రో పెడదామనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు మార్చాల్సింది పేర్లు కాదు. పేర్లు మార్చినంత మాత్రాన్ని బుట్టలో పడిపోయే జనాలు అయితే ఇప్పుడు ఏం లేరు. వీళ్ళు మార్చాల్సింది ఏంటంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, జనాలకి ఏం కావాలనేది వీళ్ళు చూసుకోవాలి. అది వదిలేసి ఛార్జర్ ఎక్కొట్టేస్తాము, అలాగే ఇలా ఎక్సినోస్ ప్రాసెసర్తో తీసుకొస్తాం అంటే ఒకప్పుడు కొనేరేమో ఎక్సినోస్ ప్రాసెసర్తో, వాటిలో చాలా అంటే చాలా బగ్స్, తర్వాత ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు, బ్యాటరీ డ్రైన్ ఎక్కువగా ఉంటుంది, మొబైల్ హీట్ ఎక్కుతుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్సినోస్ ప్రాసెసర్లో. అయినప్పటికీ వీళ్ళు ఓన్ ప్రాసెసర్ కాబట్టి వీళ్ళు ప్రైస్ కూడా పెద్ద తక్కువ పడిద్ది అని చెప్పి వీళ్ళు ఆ ప్రాసెసర్ వాడతారు. కాబట్టి జనాలకు తెలిసిపోయింది. సో క్వాల్కామ్ ప్రాసెసర్ అయితేనే జనాలు కొనడానికి చూస్తున్నారు. దానికని ఇక మీడియాటెక్ ప్రాసెసర్ అయినా సరే కొంటారేమో, కానీ ఎక్సినోస్ అనేసరికి జనాలు తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి టెక్నో నుంచి, టెక్నో వాళ్ళ ఫోల్డింగ్ మొబైల్స్ టెక్నో ఫాంటమ్ V Fold 2, ఫాంటమ్ V Flip 2 లాంచింగ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. కాకపోతే మన ఇండియాలో కాదు, వీళ్ళు గానాలో
వీటినైతే లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్లు వీళ్ళు ఈ రోజు నుంచి 19వ తారీఖు నుంచి అయితే తీసుకుంటున్నారంట. అక్కడ 24వ తారీఖున వీటికి డెలివరీ అయితే ఇస్తారంటే 24వ తారీఖున వీటిని లాంచ్ చేయబోతున్నట్టున్నారు అక్కడ. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ 2 మొబైల్స్ కూడా స్పాట్ అయినాయి. సో మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే మంత్ ఎండింగ్ కానీ మన ఇండియాలో కూడా వీటిని లాంచ్ చేయొచ్చు. సో చూడాలి మరి. ప్రైజెస్ అయితే మాత్రం తక్కువలోనే తీసుకొస్తారు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్రాసెసర్ ఉంటుంది అంటున్నారు. ఫోల్డింగ్ మొబైల్ నేను అనుకోవడం ఒక 70,000 అలా తీసుకురావచ్చు. ఫ్లిప్ మొబైల్ అండర్ 40,000లో తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V40 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు సేల్కి అయితే వచ్చేసినాయి అనమాట. సో ఆల్రెడీ ఈ మొబైల్ మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ ఉంది. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఒకవేళ మీరు కెమెరా కోసం మొబైల్ తీసుకోవాలి, వివో నుంచి కావాలి అనుకుంటే లుక్ చేయడమే కానీ, లేకపోతే ఆ ప్రైస్లో మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 35,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు. కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి వివో నుంచే వివో X200 మొబైల్ ఫోన్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. అంటే ఒక స్కెచ్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం మొబైల్ ఎలా ఉంటుందనేది ఒక ఐడియా అయితే వచ్చింది. ఒకప్పుడు మనకు కర్వ్ డిస్ప్లేలు ఫ్లాగ్షిప్లో ఒక ట్రెండ్ లాగా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఫ్లాట్ డిస్ప్లేలోకి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నీ. సో ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లేతో కనిపిస్తుంది. రే సైడ్ మనకి సర్క్యులర్ షేప్లో ఆ కెమెరా మోడ్యూల్ అయితే ఉంది. సో అక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనుకుంటా. వాటి మేబీ నేను కూడా ఫ్లాష్ అయితే సెన్సార్ యూజ్ చేసి ఉంటారు. సెంటర్లో అయితే మాత్రం మనకి జేస్ లెన్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. అది మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. ఇంతకుముందు 9300 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. 5800 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉండబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ కూడా గతంలో బయటకు వచ్చినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 13 మనకి లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చింది. అక్టోబర్ 6 నవంబర్ నెలలో OnePlus 13 మొబైల్ అయితే తీసుకొస్తారని చెప్పి న్యూస్ ద్వారా తెలిసింది. అదే అక్టోబర్ నవంబర్లో ఇది కాకుండా ఇంక మరికొన్ని మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే మనకి వివో X200 సిరీస్ ఇంత మాట్లాడుకున్నాగా అది కూడా అప్పుడే రాబోతుంది. ఒప్పో Find X8 ఈ సిరీసు, షామీ 15 సిరీసు, అలాగే IQ 13, 14 ఆ లైను, రియల్మీ GT7 Pro, రెడ్మీ K80 సిరీస్ మొబైల్స్ కూడా మనకి అక్టోబర్ ఆర్ నవంబర్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్లు అయితే మనం ఈ మొబైల్స్లో చూస్తాం అనమాట. ఈ యాక్చువల్గా మనకి 2024-25ని కవర్ చేస్తూ ఈ మొబైల్స్ అయితే కంటిన్యూ అవుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ IQ 13 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, ఇందులో మళ్ళీ వీళ్ళు లైట్ స్ట్రిప్ డిజైన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. వీళ్ళు 2019 అనుకుంటా వీళ్ళు IQ మొబైల్ ఫస్ట్ గేమింగ్ మొబైల్ తీసుకొచ్చినప్పుడు ఈ లైట్ స్ట్రిప్ బ్యాక్ సైడ్ అయితే యూజ్ చేశారు. అంటే ఇది ఏమవుతుందంటే మనకి లైట్ పడినప్పుడు ఒక స్ట్రిప్ లాగా అయితే కనిపిస్తుంటుంది, ఒక లైటింగ్ లాగా. అంటే బ్యాక్ ప్యానల్ మీద లైటింగ్ పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి రిటర్న్లో లైట్ లాగా అయితే కనిపిస్తుంటుంది. సో మళ్ళీ ఆ డిజైన్ అయితే తీసుకొస్తారని చెప్పేసి కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ X Pro QLED టీవీస్ 27వ తారీఖున అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. 43, 55 అలాగే 65 ఇంచెస్లో మనకి ఈ QLED టీవీస్ అయితే రాబోతున్నాయి. ఇక ఫైనల్ చూస్తే మనకి ట్రాయ్ ఓన్లీ కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ న్యూస్ మన కోసమే. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రోజు మనకి చాలా ప్రమోషనల్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది బ్యాంక్స్ నుంచి కావచ్చు, లోన్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి మనకి కంప్యూటరైజ్డ్ కాల్స్ చాలా వస్తూనే ఉంటాయి కదా. ఇకపై నుంచి అలాగా కాల్స్ ఏవైతే వస్తాయో ఆ నెంబర్స్ని అయితే 2 years వరకు బ్లాక్ చేసేస్తారంట. 2 years వరకు మళ్ళీ ఆ నెంబర్ అయితే యాక్టివేట్ అవ్వదు. ఇంకా పని చేయకుండా అయితే చేయబోతున్నారు. నవంబర్ 1వ తారీఖు నుంచి కొత్త రూల్ అయితే అమల్లోకి రాబోతుంది. ఎవరైనా ప్రమోషనల్ కాల్ చేయాలంటే వాళ్ళకి సపరేట్ సీరియల్ అయితే కేటాయించబోతున్నారు. అంటే ఇప్పుడు మనకి అన్ని 9, 7 ఇలాగ 8 సిరీస్లో మనం రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఈ నెంబర్స్తో వీళ్ళు చేయకూడదు అనమాట కాల్స్. బ్యాంకింగ్ సెక్టారు అలాగే ఫైనాన్స్ సెక్టార్ ఏదైతే ఉందో మనకి లోన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఆ సెక్టార్కి 160 అయితే తీసుకొచ్చారు. 160తో వాళ్ళకి నెంబర్లు అయితే అలర్ట్ చేస్తారు. అలాగే ఎవరి కాల్కి ప్రమోషనల్ కోసం ఇక్కడ నుంచి ఆ నెంబర్ నుంచి కాల్ చేయాలి తప్పితే మామూలు నెంబర్లు మనం రెగ్యులర్గా వాడే నెంబర్ నుంచి అయితే కాల్ రాకూడదు అనమాట. అలాగ వస్తే 2 years వరకు ఆ నెంబర్ని అయితే బ్లాక్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. సో దీనివల్ల తెలిసిపోద్ది అది ప్రమోషనల్ కాల్ అని చెప్పేసి. సో మనం ఎత్తాలా వద్దనేది మనం డిసైడ్ అవ్వచ్చు. మనం ఏదో పనిలో ఉంటాం, లేకపోతే బైక్ మీదో లేకపోతే అంటే ట్రావెల్లో ఉంటుంటాం, కొంతమంది నిద్రపోతుంటారు. ఆ టైంలో వీళ్ళు ఫోన్లు చేసి ఇసుకిస్తుంటారు. సో వెంటనే చూసుకొని కట్ చేసి పక్కన పడేయడమే, లేదా బ్లాక్ చేసుకోవచ్చు అలాంటి నెంబర్ నుంచి కాల్ వచ్చిందంటే. ఈ కొత్త రూల్ అయితే మనకి నవంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. సో ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.